నిజామాబాద్ లో ఎన్నికల్ని ఈవీఎంలతోనే నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల నాటికి ఈవీఎంలను సరఫరా చేయాలని ఈసీఐఎల్ని ఆదేశించింది. 26,820 బ్యాలెట్ యూనిట్లు, 2,240 కంట్రోల్ యూనిట్లు, 2,600 వీవీప్యాట్లలో M3 రకానివి ఉపయోగించుకోవాలని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారికి కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. నిజామాబాద్ లో 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇంతమంది అభ్యర్థులకు ఈవీఎంలతో ఎన్నిక నిర్వహించడం కష్టమని భావించిన ఈసీఐఎల్ మెషీన్లు సరఫరా చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు నిర్ణయించారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, ఫైనల్ గా సందిగ్ధం వీడిందా? ఈవీఎంలతోనే ఎన్నికలకు వెళ్ళడానికి ఎన్నికల సంఘం ఎటువంటి ఏర్పాట్లు చేసుకుంటోంది? ఉత్కంఠ రేపిన నిజామాబాద్ పార్లమెంటు పోలింగ్ పై ఈసీ నిర్ణయం తీసుకుంది. కొద్దిసేపటి క్రితం అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎంల ద్వారానే ఈ ఎన్నికను, ఈ పోలింగ్ ను నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కొద్దిసేపటి క్రితం అధికారికంగా ఇక్కడ సిఇఓ కూడా ఈ ఆదేశాలు అందాయి. ఈసీఎల్ కు సిఇసి ఆదేశాలు జారీ చేసింది. M3 రకం యూనిట్లను సరఫరా చేయాలి. అవసరమైన యూనిట్లన్నీ కూడా ఇమ్మీడియట్ గా సరఫరా చేసేలాగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. మొత్తం బ్యాలెట్ యూనిట్లు 26,820, అలాగే కంట్రోల్ యూనిట్స్ 2,240, 2,600 వీవీప్యాట్స్ ను ఈ ఎన్నిక కోసం ప్రత్యేకంగా తయారు చేసి పంపాలని ఈసీఎల్ ఆదేశించింది. ఈసీఎల్ లోనే మొత్తం ఈవీఎంలకు సంబంధించి తయారీ కూడా జరుగుతుంది. మొత్తం 185 మంది బరిలో ఉండడంతో ఎన్నిక జరుగుతుందా, బ్యాలెట్ తో నిర్వహించాలా లేకపోతే వాయిదా వేయాలనే దానికి సంబంధించి అనేక తర్జన భర్జన జరిగింది. చివరికి రైతులందరూ కూడా తమ డిమాండ్ నెరవేర్చడానికి జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని హైలైట్ చేసే బరిలో నిలవడం, చివరికి ఇప్పుడు ఒకరినే బరిలో పెట్టాలని విత్డ్రా తర్వాత నిర్ణయం తీసుకోవడంతో ఇంతమంది బరిలో నిలవడంతో ఈ ఉత్కంఠ, ఈ అయోమయం ఇన్నాళ్ళు నడిచింది. చివరికి ఈసీ రాష్ట్ర ప్రభుత్వ సిఇఓ పంపిన నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం ఫైనల్ డిసిషన్ తీసుకుంది. దానికి సంబంధించి ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో యథావిధిగా రాష్ట్రంలో జరిగే అన్ని పార్లమెంటు స్థానాలతో పాటు 11వ తేదీ ఇక్కడ పోలింగ్ ఈవీఎంల ద్వారానే జరగబోతుంది. ఋషి, సోమగోపాల్, అంటే ఈ 10 రోజుల సమయంలో M3 తరహా యంత్రాలను ఈసీఐఎల్ ఖచ్చితంగా సప్లై చేయగలుగుతుందా? ఇక్కడ సిఇఓ నివేదిక ఆధారంగా ఈసీఎల్ లో ఉన్న సామర్థ్యం, ఇప్పుడు వరకు అవైలబుల్ ఉన్నటువంటి రకాలు, ఇప్పుడు మిగతా స్థానాల్లో వాడుతున్న రకాలు, ఇవి M3 రకం సంబంధించి ఎన్ని అవైలబుల్ ఉన్నాయి, ఎన్ని తయారు చేయొచ్చు, ఎన్ని రోజులు సమయం పడుతుంది, ఇవన్నీ అంచనా వేసుకున్న తర్వాత ఈ ఈసీఎల్ నుంచి హామీ వచ్చిన తర్వాతనే సిఇసి నిర్ణయం తీసుకుంది. అవసరమైన ఏర్పాట్లన్నీ మేము ఇన్ టైమ్ లోగా చేస్తామని హామీ ఇవ్వడంతో ఈ ఈవీఎంల ద్వారానే ఈ ఎన్నిక, ఈ పోలింగ్ నిర్వహించవచ్చని నిర్ణయం తీసుకున్నారు. ఋషి, సోమగోపాల్, రైతుల వ్యవహారం ప్రధాన అభ్యర్థుల్ని పార్టీలకు సంబంధించి నిజంగానే టెన్షన్ పెడుతోందా? వీళ్ళ బస్సు యాత్ర వ్యవహారం కానివ్వండి, లేకపోతే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా? మరోవైపు ప్రధానంగా రైతులది కేంద్ర ప్రభుత్వం మీద నిరసన, అలాగే పసుపు బోర్డు ఏర్పాటు కావచ్చు, వాళ్ళకు మద్దతు విషయంలో కేంద్ర ప్రభుత్వం చేతుల్లో నిర్ణయం ఉంది. ఇటు స్థానికంగా ఉన్న ఎంపీ చాలా సార్లు కేంద్ర ప్రభుత్వంపై లేఖలు రాయడం కావచ్చు, స్వయంగా కలిసి విజ్ఞప్తి చేయడం కావచ్చు, ఇవన్నీ చేసిన తర్వాత నిర్ణయం 5 ఏళ్ల కాలంలో ఈ నిర్ణయం రాకపోవడం మీద ఒక రకమైన నిరసన. నిన్న అందరూ కూడా నామినేషన్ వేసిన రైతులంతా కూడా సమావేశమై ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అలాగే ఇప్పుడు బరిలో ఉన్నటువంటి రైతులందరికీ ఓట్లు వేయించకుండా కేవలం ఒక అభ్యర్థిని మాత్రమే సెలెక్ట్ చేసి ఆ అభ్యర్థికే ఓట్లు వేసే విధంగా బస్సు యాత్రను కూడా ప్రారంభించబోతున్నారు. దానికి అనుగుణంగా రైతులందరూ ఒక తీర్మానం చేసి మరోసారి జాతీయ స్థాయిలో ఈ అంశం చర్చకు వచ్చే విధంగా చేయబోతున్నారు. ఋషి, థాంక్స్.